ఇజ్రాయెల్ మీద దాడి జరిగి ఏడాది అయినటువంటి సందర్భంగా నిన్న నెతన్యాహు చాలా క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. 7 దేశాలతో యుద్ధం చేస్తున్నాడు. నేను ఎన్నోసార్లు ప్రస్తావించా. ఇక్కడ లెబనాన్, యెమెన్, సిరియా, పాలస్తీనా, ఇరాక్, ఇరాను ఇట్లాగా 7 దేశాలతో యుద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఇజ్రాయెల్. 7 దేశాల మీద పడుతుంటే వెంటాడి వేటాడి తాట తీస్తుంది తప్పించి లొంగిపోలేదు, పారిపోలేదు. ఉన్న జనాభా అతి పరిమితం, కానీ ప్రతి ఒక్కడు అక్కడ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నాడు. వెంటాడి వేటాడుతున్నటువంటి తమ ప్రభుత్వపు వాదాన్ని సమర్థిస్తున్నారు. ఇప్పటికే నిన్నటి నుంచి ఇరాన్ తన గగనతలంలో నిషేధాలు ప్రకటించింది. ఎందుకంటే ఏ క్షణంలో అటాక్ జరుగుతుందో అన్నటువంటి భయం. మరొక వైపున హమాస్ స్థావరాలు ఇప్పటికే 3 అంతులు నాశనం చేసి ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి. ఇంకొక వైపున లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లా వాళ్ళ మీద విరుచుకుపడుతున్నారు. తాజాగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ దళానికి సంబంధించినటువంటి కుద్స్ ఫోర్స్ భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆ దళం చీఫ్ ఇస్మాయిలీ కానీ ఇటీవల బీరుట్ మీద ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు చేసిన దాడిలో మృతి చెందినట్టు తాజాగా బయటపడింది. అంటే తెలిసినే కొట్టిందనమాట ఇజ్రాయెల్. ఓవరాల్గా బాలిస్టిక్ క్షిపణులతో మా పౌరుల మీద దాడి చేసిన ఇరాన్ మీద కూడా ప్రతీకారం తీర్చుకుంటాం అంటూ ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ప్రకటించారు.